అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే బేసిక్గా ఇట్ ఈస్ డేటాబేస్ యాక్టర్స్ అనే టాపిక్ గురించి అనమాట. ఓకే, సో ఈ యొక్క టాపిక్ స్టార్ట్ చేయడం కంటే ముందు ఒకవేళ మీరు మన వంశీ భవాని ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ యొక్క మన ఏదైతే ప్లేలిస్ట్ ఉందో ఫర్ DBMS ఇన్ తెలుగు దీన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఆర్ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, సో వీ హ్యావ్ బేసికలీ 3 type ఆఫ్ యాక్టర్స్ అనమాట ఇన్ డేటాబేస్. ఓకే, సో బేసిక్గా యాక్టర్స్ అంటే ఏంటన్నా అంటే బేసిక్గా ఇప్పుడు ఈ యొక్క డేటాబేస్ అనే ఈ కాన్సెప్ట్లో ఈ సినారియోలో మనకి ఇన్వాల్వ్ అయ్యే ఇండివిజువల్స్ అనమాట యాక్టర్స్ అంటే. ఇప్పుడు మూవీలో యాక్టర్స్ అంటే ఎవరు? దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ ఆర్ ద స్క్రిప్ట్, దే ఆర్ ద యాక్టర్స్. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క డేటాబేస్ అనే కాన్సెప్ట్లో మనకి ఈ యొక్క సినారియోలో ఎవరు బేసిక్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేవాళ్ళు యాక్టర్స్ అనమాట. బ్రాడ్గా మనకి దేర్ ఆర్ 3 type ఆఫ్ యాక్టర్స్. ఓకే, అంటే టైప్స్ ఏంటన్నా మళ్ళీ అంటే ఇప్పుడు మనకి యాక్టర్స్లో వీ హ్యావ్ హీరోస్, హీరోయిన్స్, కమీడియన్స్, సపోర్టింగ్ రోల్స్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు దీంట్లో ఎలా అంటే డేటాబేస్లో వీ హ్యావ్ 3 broad కేటగిరీస్ అనమాట. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ బేసిక్గా అన్అకాడమీ వాళ్ళు ఈ మంత్ మొత్తం ఎవ్రీ సండే ఫ్రీగా గేట్ కోసం మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఓకే, ఈ మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్ అన్నీ కూడా ఒరిజినల్ గేట్లో ఏ విధంగా ఉంటాయో అంటే డిఫికల్టీ లెవెల్ కానివ్వండి, టాపిక్ కవరేజ్ కానివ్వండి అదే విధంగా ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ డూ అపియర్ ఫర్ ద టెస్ట్. దాంతోపాటు మీకు తెలిసిందే ఎవ్రీ సండే మనకి అన్అకాడమీలో 1 hour 11 AM కాంబాట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కాంబాట్ ఎగ్జామ్లో బేసిక్గా ఫ్రీ ఎగ్జామ్ అయినప్పటికీ గెలిస్తే బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి. బట్ నా దృష్టిలో ఈ ఎగ్జామ్ అందరూ ఎందుకు ఇవ్వాలంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ యువర్ ఇంప్లిమెంటేషన్ లెవెల్ ఆఫ్ ది స్కిల్స్. ఓకే, బేసిక్గా దాంతోపాటు ప్రస్తుతానికి ఒక ఆఫర్ అలర్ట్ నడుస్తుంది. సో 12 monthsకి మీరు ఏదైనా గేట్లోని బ్యాచ్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months మీకు అబ్సల్యూట్గా ఫ్రీగా లభిస్తుందంట. సో ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ESE కోసం బేసిక్గా ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారంట ఢిల్లీలో 10th నుంచి 17th మధ్యలో. ఇఫ్ యూ ఆర్ ఇన్ ఢిల్లీ డూ చెక్ దెమ్ అవుట్. ఓకే, అండ్ నాట్ ఓన్లీ ఫర్ CSE మిగతా బ్రాంచెస్ కూడా 12th Jan నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి బోత్ ఫర్ 2023 and 2024 బ్యాచెస్. ఓకే, డూ చెక్ దెమ్ అవుట్ యాజ్ వెల్. ఆబ్వియస్లీ మన కంప్యూటర్ సైన్స్కి 2023 బ్యాచ్కి అండ్ దాంతోపాటు 2024 బ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యాయి. డూ చెక్ దెమ్ అవుట్. ఓకే, అండ్ బేసిక్గా ఈ బ్యాచెస్ ఏదైనా సరే మీరు ఎన్రోల్ అవుదాం అనుకుంటే వంశీ10 అనే కోడ్ వాడితే మీకు వీటిల్లో 10% అబ్సల్యూట్లీ డిస్కౌంట్ లభిస్తుంది. ఓకే, సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకటేమో డేటా నాట్ BT, ఇట్ ఈస్ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, సెకండ్ ది దే ఆర్ కాల్డ్ డేటాబేస్ డిజైనర్స్. అండ్ ఫైనల్ థర్డ్ టైప్ ఏంటి అంటే ఎండ్ యూజర్స్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ DBA, ఇదేమో DBD అండ్ ఫైనల్లీ ఇదేమో EU అనమాట. ఓకే, అగైన్ ఎండ్ యూజర్స్లో వీ హ్యావ్ ద ఫాలోయింగ్ క్లాసిఫికేషన్. ఓకే, 1 2 3 4. ఫస్ట్ వన్ ఈజ్ క్యాజువల్ ఎండ్ యూజర్స్, సెకండ్ ఏమో నైవ్ ఎండ్ యూజర్స్, then we have sophisticated end users, and finally standalone end users. ఈ విధంగా we have 4 types of end users. సో ఒకసారి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి బికాజ్ దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ డేటాబేస్. ఇప్పుడు దీంట్లో ముందుగా ఫస్ట్ వన్ విచ్ ఈస్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. వీళ్ళ యొక్క రోల్ ఏంటి? ఓకే, బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారు అనేది చూసుకుంటే బేసిక్గా ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఏదైతే ఉంటారో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ స్కీమా డెఫినేషన్. అంటే స్కీమా ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసేవారు అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. ఇప్పుడు స్కీమా అంటే ఏంటి అంటే మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే అది చూడండి బికాజ్ దాంట్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ స్కీమా. ఇన్ జనరల్ చెప్పుకోవాలంటే స్కీమా ఇస్ నథింగ్ బట్ బ్లూ ప్రింట్ ఫర్ ద టేబుల్ ఆర్ రిలేషన్. ఓకే, సో దాని డెఫినేషన్ అది ఎలా ఉండాలి అని చెప్పేది DBA. దాంతోపాటు మన డేటాబేస్ స్టోరేజ్ స్ట్రక్చర్ అంటే మన హార్డ్వేర్లో దాని స్టోరేజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో యాక్సెస్ మెథడ్ అంటే ఆ డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి వాట్ ఆర్ ద రిస్ట్రిక్షన్స్, ఎలా యాక్సెస్ చేయాలి అనేది డిసైడ్ చేసేది కూడా DBA. దాంతోపాటు బేసిక్గా ఆ యొక్క
డేటాబేస్ని కోఆర్డినేట్ చేసేది మరియు కంట్రోల్ చేసేది. బేసిక్గా ఎవరికి దానికి యాక్సెస్ ఉండాలి, ఎవరికి ఉండకూడదు, రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉండాలి అనేది మొత్తం చూసుకునేది DBA. దాంతోపాటు బేసిక్గా ఇప్పుడు చెప్పిన పాయింట్కి ఎడిషనే అదేంటి అంటే ఆ యొక్క డేటాబేస్కి ఎవరు అథరైజ్డ్ యూజర్స్ అంటే ఎవరు యాక్సెస్ చేయొచ్చు, దానికి పర్మిషన్స్ గ్రాంట్ చేసేది అండ్ రివోక్ చేసేది. ఏంటి గ్రాంటింగ్ అండ్ రివోకింగ్ పర్మిషన్స్ అంటే గ్రాంట్ అంటే పర్మిషన్ ఇవ్వడం, రివోక్ అంటే బేసిక్లీ పర్మిషన్స్ ఉన్నవి తీసేయడం. అవన్నీ చేసేది ఎవరు? DBA. దాంతోపాటు బేసిక్గా మన డేటాబేస్కి బ్యాకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఏ డేటాబేస్ అయినా ఖచ్చితంగా బ్యాకప్ ఇంపార్టెంట్ బికాస్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఫిజికల్ క్యాలమిటీ ఆర్ ఎనీ డేటా లాస్ ఆర్ డేటా బ్రీచ్ అనుకుంటే ఆ బ్యాకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి డేటాబేస్కి ఖచ్చితంగా బ్యాకప్ మెయింటైన్ చేస్తారు. అది మెయింటైన్ చేసేలా చూసుకునేది కూడా DBAనే. గాట్ ఇట్? దెన్ వీ హ్యావ్ DBD, డేటాబేస్ డిజైనర్. బేసిక్గా ఆ యొక్క DB యొక్క స్ట్రక్చర్ డిజైన్ చేసేది మన డేటాబేస్ డిజైనర్. ఓకే, అండ్ డేటా ఎలా స్టోర్ అవ్వాలి దాంట్లో అన్నీ డిజైన్ చేసేది కూడా మన DBD. ఓకే, బేసిక్గా ఎవరైతే యూజర్స్ ఉంటారో, ఎవరైతే క్లయింట్స్ ఉంటారో ఆ క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుని దాని యొక్క డిజైన్ గీసేది బేసిక్గా ఎవరు? మన DBD. ఓకే, సో నిన్న మనం వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ వ్యూస్ కదా. సో లాజికల్ వ్యూ అండ్ దెన్ ఫిజికల్ వ్యూ, ఎక్స్టర్నల్ వ్యూ కదా. సో ఈ వ్యూస్ని డిజైన్ చేసేది కూడా ఎవరంటే మన DBD. అర్థమైందా అన్న? ఇందాక తిను డిఫైన్ చేస్తాడన్నావు కదా, ఇప్పుడు తినంటున్నాం ఏంటి అంటే DBA డిఫైన్ చేసేది డేటాబేస్ని కాదు, డేటాబేస్ యొక్క స్కీమాని అంటే దాని యొక్క టెంప్లెట్ని, ఆ టెంప్లెట్ ఎలా ఉండాలి అని డిఫైన్ చేసేది మన DBA. దాన్ని డిజైన్ చేసేది ఆ DBని మన డేటాబేస్ డిజైనర్. గాట్ ఇట్? దెన్ వీ హ్యావ్ EUs అంటే ఎండ్ యూజర్స్. సో ఎండ్ యూజర్స్ ఆర్ ద పీపుల్ హూ బేసికలీ యూజ్ ద DB. సో దాంట్లో డేటాని యాక్సెస్ చేసేది ఆర్ దానిలో క్వెరీస్ చేసేది, దాంట్లో అప్డేషన్స్ చేసేది, దాని నుంచి రిపోర్ట్స్ జనరేట్ చేసేది ఆర్ ద ఎండ్ యూజర్స్. ఇప్పుడు దీంట్లో హూ ఈజ్ క్యాజువల్ EU అంటే బేసిక్గా క్యాజువల్ EU అంటే ఎవరంటే అంటే పీరియడికల్గా ఒకేషనల్గా డేటాబేస్ని యాక్సెస్ చేసే వాళ్ళని క్యాజువల్ EUs అంటాం. అంటే ఫ్రీక్వెంట్గా కాకుండా అప్పుడప్పుడు ఒకేషనల్గా ఒకవేళ డేటాబేస్ని క్వెరీ చేస్తే వాళ్ళని ఫస్ట్ కేటగిరీ యూజర్స్ అంటాం. వాట్ అబౌట్ నైవ్? బేసిక్గా వీళ్ళు డైరెక్ట్గా మన యొక్క డేటాబేస్ని యాక్సెస్ చేయరు, బట్ దే యాక్సెస్ యూజింగ్ ద UI. అంటే మనకి వాట్సాప్ ఉంది, ఇప్పుడు వాట్సాప్లో మీరు లెట్స్ సే యు ఆర్ యూజింగ్ చాట్, మీరు మీ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ సే నిన్న మీరు తనకు ఒక మెసేజ్ చేశారు, ఇవాళ మీరు మళ్ళీ మీ చాట్ ఓపెన్ చేశారు, దాంట్లో స్టిల్ దట్ మెసేజ్ ఈజ్ సీన్, మీకు కనబడుతుంది. అంటే ఆ యొక్క డేటాబేస్ ఏదైతే ఉందో దాంట్లో స్టోర్ అయిందో ఆ స్టోర్ అయిన డేటాబేస్ నుంచి మీకు మెసేజ్ ఈజ్ రిట్రీవ్డ్. సో బేసిక్గా మీరు డైరెక్ట్గా డేటాబేస్ని యాక్సెస్ చేయట్లేదు, బట్ బేసిక్గా ఆ వాట్సాప్ యొక్క UI యూజర్ ఇంటర్ఫేస్ వాడి యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద DB. సో యూ ఆర్ ద నైవ్ యూజర్ ఫర్ వాట్సాప్ అదనమాట. ఓకే, దెన్ వీ హ్యావ్ సోఫిస్టికేటెడ్ యూజర్స్. సో బేసిక్గా ఈ సోఫిస్టికేటెడ్ యూజర్స్ ఎవరంటే దే ఆర్ బేసిక్గా ఇంజనీర్స్, సైంటిస్ట్, ఎవరైతే బేసిక్గా ఈ యొక్క వాట్సాప్ లాంటి యాప్స్ డెవలప్ చేస్తారో దే ఆర్ ద సోఫిస్టికేటెడ్ యూజర్స్. ఓకే, హూ బేసికలీ ప్రొవైడ్ దిస్ UI దట్ ద నైవ్ యూజర్స్ కెన్ యూజ్. ఓకే, నైవ్ యూజర్స్ యూజ్ చేసేందుకు ప్రొవైడ్ చేసే UI అండ్ బేసిక్గా ఆ DB అండ్ బ్యాక్ ఎండ్ అండ్ మన ఫ్రంట్ ఎండ్ ఇంటిగ్రేట్ చేసేది ఎవరంటే ఈ సోఫిస్టికేటెడ్ EUs. ఓకే, ఎండ్ యూజర్స్. దెన్ వీ ఫైనలీ హ్యావ్ వాట్? వీ ఫైనలీ హ్యావ్ స్టాండ్ అలోన్ EU. ఓకే, బేసిక్గా వీళ్ళు ఈ యొక్క DBని మెయింటైన్ చేసేది బేసిక్గా పర్సనల్ పర్పస్ కోసం, అంటే ఇట్స్ నాట్ లైక్ అ జనరిక్ DB. ఓకే, వీళ్ళ EU ఏవైతే ఉన్నారో ఈ స్టాండ్ అలోన్ EU వీళ్ళు మెయింటైన్ చేస్తున్న ఆ DB ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ కామన్ టు సెవరల్ పీపుల్. అంటే ఇది ఇప్పుడు ఎలా అనుకోవచ్చు అంటే ఇట్ కెన్ బి లైక్ ఒక ప్రైవేట్ క్లౌడ్లో యూ స్టోరింగ్ యువర్ డేటా. ఓకే, దెన్ ఇఫ్ యూ యూజింగ్ ద డేటా మీరు ఒక స్టాండ్ అలోన్ యూజర్. ఓకే, హియర్ ద డేటా విచ్ ఈస్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ ద DB ఈజ్ ఓన్లీ బీయింగ్ యాక్సెస్డ్ బై యూ అలోన్. గాట్ ఇట్? అటువంటి యూజర్స్ ఆర్ కాల్డ్ స్టాండ్ అలోన్ యూజర్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో బేసిక్గా దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ డేటాబేసెస్. ఓకే, యా ఐ నో ఇది ఒక డ్రై థియరీ టాపికే, బట్ దెన్ ఆన్ ద లాంగ్ రన్ ఇంకొక నెక్స్ట్ 2-3 వీడియోస్ తర్వాత వీ విల్ బీ గోయింగ్ ఇన్ టు ద ER మోడల్. అక్కడి నుంచి కొంచెం ప్రాక్టికల్గా ఉంటుంది. Until then, it is more of a theory kind of a stuff which you should know. Okay, so that's all for now guys. Thank you very much. Jai Hind, Jai Bharat.